హాయ్ వ్యూవర్స్, వై పుష్ప 2 ఈజ్ ఎ మస్ట్ వాచ్ ఫర్ మాసెస్. ఫ్యామిలీ ఆడియన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మాస్ ప్రేక్షకులు పుష్ప 2 ఎందుకు చూడాలి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక రకంగా మాస్ ప్రేక్షకుల కోసమే తీసిన సినిమా. టార్గెట్ ఆడియన్స్ని మాస్ ప్రేక్షకులుగానే పెట్టుకొని తీసిన సినిమాగా మనకు తెలుస్తుంది. ట్రైలర్లో అంతగా రివీల్ చేయలేదు, కానీ సినిమాలో వన్స్ ఒక మాస్ ఆడియన్స్ కూర్చున్నప్పుడు వాడు ఇంకా కుర్చీలో క్యాజువల్గా కూర్చోలేడు. వాడికి ఒక రకమైన అడ్రినలైన్ రష్ అంటారు కదా, అలాంటి పరిస్థితి వస్తుంది అన్నమాట పుష్ప 2 చూస్తున్నప్పుడు. ఎస్పెషల్లీ పుష్ప 2లో స్టాండ్ అలోన్గా నిలిచిన సన్నివేశాలేంటి. ఇది స్పాయిలర్, ఎవరైతే సినిమా చూడలేదో వాళ్ళు ఈ వీడియో అవాయిడ్ చేయండి. సినిమా చూసిన వాళ్ళు ఎస్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో. సో పుష్ప 2లో స్టాండ్ అలోన్గా నిలిచిన సన్నివేశాలు ఏంటి, మాస్కి బాగా కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో అనలైజ్ చేద్దాం. ముందుగా క్లైమాక్స్లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ నోట్తో సుకుమార్ ముగించిన విధానం చాలా బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్, పర్ఫార్మెన్స్, ఆయన కనబరిచిన హావభావాలు అవన్నీ కూడా చాలా బాగా కుదిరాయండి. అల్లు అర్జున్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా అని చెప్పడానికి క్లైమాక్స్లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అంతా కూడా ఒక నిదర్శనంగా మారుతుంది. ఇక రెండోది ఫస్ట్ హాఫ్లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ అండి. ఒక అరగంట తర్వాత వస్తుంది ఆ పోలీస్ స్టేషన్ సీన్. విజిల్ మూమెంట్స్ చాలా భయంకరంగా ఉంటాయి. మొత్తం సీక్వెన్స్లోనే చాలా డైలాగ్స్ కావచ్చు, పుష్ప యాటిట్యూడ్ కావచ్చు, ఆయన మ్యానరిజమ్స్ కావచ్చు, అవన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. ఆ పోలీస్ స్టేషన్ సీన్ అనేది మాస్కి బాగా కనెక్ట్ అవుతుందండి. ఇక ఇంటర్మిషన్ చెప్పుకోకర్లేదు. ఇంటర్వెల్కి ముందు ఒక 20 నిమిషాల పాటు అల్లు అర్జున్ దడదలాడ్చాడని చెప్పుకోవాలి. ఆ డైలాగ్ డెలివరీ ఇదంతా కూడా మాస్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యే విధంగా సుకుమార్ డిజైన్ చేశారు. ఆ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అంతా కూడా బాగా కుదిరింది పుష్ప 2లో. సో మాస్ ప్రేక్షకులకి ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. మనందరికీ తెలిసిందే జాతర సీక్వెన్స్ అండి. జాతర సీక్వెన్స్ అనేది నిజంగా సీక్వెన్స్ అంతా కూడా చాలా బాగా రాసుకున్నారు. అల్లు అర్జున్ బాగా అభినయించాడు. అలానే సూసేకి పాట ఆ టైంలో వచ్చినప్పుడు చాలా మంది ఒక రకమైన మిశ్రమ అనుభూతి కలుగుతుంది. ఏంటి ఈ టైంలో వచ్చిందని చెప్పి చాలా మంది ఫీల్ అవుతారు, కానీ ఆ పాటకి కరెక్ట్ యాప్ట్ ప్లేస్మెంట్ అదే. ఆ పాట కూడా చాలా బాగుంది. ఆ పాట తర్వాత వచ్చే ఫైట్ కూడా చాలా బాగా కుదిరింది. సూసేకి పాట, ఆ జాతర ఎపిసోడ్ అంతా కూడా మాస్ ప్రేక్షకుల్ని, ఫ్యామిలీ ఆడియన్స్ని చాలా బాగా కట్టిపడేసే అంశం పుష్ప 2లో. అండ్ ఆ సీక్వెన్స్లో రష్మిక పర్ఫార్మెన్స్ కూడా సూపర్ అని చెప్పుకోవాలి. ఇక ఎలివేషన్ సీన్స్ సెకండ్ హాఫ్లో, క్లైమాక్స్లో, ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఎలివేషన్ సీన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అది కూడా మాస్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతాయి. అలానే ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునే అంశాలు ఖచ్చితంగా క్లైమాక్స్ సన్నివేశం అని చెప్పుకోవాలి. ఒక రకమైన కమర్షియల్, పర్ఫెక్ట్ కమర్షియల్ ప్యాకేజ్గా మనకి పుష్ప 2 నిలుస్తుంది. ఓవరాల్గా మూవీలో స్టాండ్ అలోన్గా నిలిచిన సన్నివేశాలు అయితే ఇవ్వండి. మీకే సన్నివేశాలు నచ్చాయి కామెంట్ సెక్షన్లో పంచుకోండి.